వెల్కమ్ టు ఆర్ తెలుగు. కరోనా వైరస్ ప్రపంచాన్నంతా కుదిపేసిన విషయం మనందరికీ తెలిసింది. ఈ రోజుకి కూడా ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది. మరి అలాంటి రోజులు మళ్ళీ భారత్ లో కూడా రాబోతున్నాయా అనే ప్రశ్న అయితే ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తుంది. ఇటు ఆఫ్రికాలో మొదలైన అబోలా వైరస్ మరి ఇండియా వరకు చేరే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా చేరే అవకాశం ఉందనే చెప్పాలి. అయితే ఏం జరిగినా జాగ్రత్త వహించడం మాత్రం తప్పనిసరి. అయితే అసలు ఏంటి అబోలా వైరస్ అంటే, ఈ అబోలా వైరస్ ఇటు జంతువుల నుంచి మనుషులకు పాకింది, ఆ తర్వాత మనుషుల నుంచి మరో మనుషులకు పాకింది. అయితే ఇది ఇప్పుడు ఎక్కువగా ఉగాండా, సుడాన్, కాంగో దేశాల్లో ఈ వైరస్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే మరి భారత్ కు ఇందులో పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళలో అది సోకే అవకాశం 100% ఉంది. మరి తరచుగా ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళడము, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావడము. అయితే ఈ వ్యాధి 21 రోజుల వరకు ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదంట. అంటే అంత డేంజరస్. ముఖ్యంగా చాలా సింపుల్ గా ఇది పక్క వాళ్ళకి సోకే అవకాశం ఉంది. కరోనా టైంలో ఏ విధంగా అయితే చనిపోయిన డెడ్ బాడీస్ ని కూడా పూడ్చడానికి కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే అనుమతి ఇవ్వలేదో, ఇప్పుడు ఈ అబోలా వైరస్ కూడా సేమ్ అదే విధంగా. అయితే ఈ అబోలా వైరస్ తో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి శవాన్ని తిరిగి ఫ్యామిలీకి ఇవ్వకపోవడంతో ఒక వైద్య శిబిరం, ఏదైతే ఈ అబోలా వైరస్ సోకిన వాళ్ళందరికీ చికిత్స జరుగుతున్న వైద్య శిబిరంపై అక్కడ ఉన్న సామాన్యులంతా కూడా దాడి చేశారు. సో దీంతో ఏమైంది, అందులో ఉన్న 18 మందికి పైగా ఈ అబోలా వైరస్ తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి తప్పించుకొని నార్మల్ జనాలలో కలిసిపోయారు. రానున్న రోజుల్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక అంతేకాకుండా ఏదైతే ఈ అబోలా వైరస్ కి చికిత్స చేస్తున్న డాక్టర్ కూడా ఈ అబోలా వైరస్ బారిన పడడంతో ఆయన ట్రీట్మెంట్ కోసం వేరే దేశానికి వెళ్ళడంతో, జర్మనీకి వెళ్ళడంతో అక్కడ కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఉగాండా, సుడాన్, కాంగో, ఆఫ్రికాలో మాత్రమే కాకుండా మిగతా దేశాలకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీనికి అసలు ఎలాంటి వ్యాక్సిన్ లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదు. ఇక అందుకే ఈ వ్యాధితో చనిపోయిన వాళ్ళని కూడా ఆ డాక్టర్లే పూడ్చడము లేదంటే ఏదో చేయడం చేస్తున్నారు, కానీ కుటుంబ సభ్యులకు మాత్రం అప్పగించడం లేదు. ఇక దీనిపై అక్కడ చాలా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి అప్పగించకుండా ఉండాల్సిందేనని అక్కడి డాక్టర్లు వాళ్ళందరూ నిర్ణయించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సో ఏదైతే అబోలా వైరస్ ఉందో ఇది కరోనా లాంటి చాలా డేంజరస్ వైరస్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని, భారత్ కు సోకకుండా ఉండడానికి డాక్టర్లు, ప్రభుత్వం, అదేవిధంగా ప్రజలందరూ కూడా దీనికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తేనే ఇలాంటి వైరస్ బారిన పడకుండా ఉంటారంటూ కూడా WHO సూచిస్తోంది. అక్కడి నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళందరిపై ప్రత్యేక నిఘా పెట్టిర్రు. ఎయిర్పోర్ట్స్ లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా చెకప్ లాంటివి కూడా చేస్తున్నారు. సో అందరూ జాగ్రత్త వహిస్తేనే మళ్ళీ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగినా కూడా వాటికి సంబంధించి తగిన జాగ్రత్తలు వహించితే ఖచ్చితంగా వాటి నుంచి సురక్షితంగా బయట పడవచ్చు అంటూ కూడా WHO సూచిస్తోంది. సో మరి కరోనా లాంటి సిచ్యువేషన్ త్వరలోనే రావచ్చు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.